అందుకని అలాంటిది కూడా లాభం లేదన్నాడు. వైదిక మార్గ ధర్మపరత అంటే వైదిక మార్గం అంటే ఏమిటో తెలుసుకుని నువ్వు ఆ మార్గాన్ని, వేదం నిజంగా ఏం చెప్పింది? వేదం చెప్పిన మాట జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు అనేవాడు బ్రహ్మమే కానీ జీవుడు అనేవాడు యథార్థంగా లేడు. ఎప్పుడైతే జీవుడు లేడో జగత్తు కూడా లేదు. మరి నాకు కనిపిస్తోంది అంటే వివర్తవాదం వల్ల, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చూడకపోవడం వల్ల తాడు మీద నీకు పాము కనిపిస్తూనే ఉంది. నీకు ఒక్కడికే కాదు ఇంకొకడికి కూడా అది పాము లాగే కనపడుతోంది. అది పాములాగా ఉంది కానీ యథార్థంగా అది పాము కాదు. నువ్వు దీపం తెచ్చి చూస్తే ఆ పాము నీకు కనపడకుండా తాడే కనపడుతోంది. ఏకకాలంలో నువ్వు తాడును మాత్రమే చూస్తున్నావు, నువ్వు పామును చూడటం లేదు. పామును చూసినప్పుడు నువ్వు తాడును చూడటంలా. ఇప్పుడు నువ్వు జగత్తును చూస్తున్నావు, జీవుణ్ణి చూస్తున్నావు అని అంటే నీకు బ్రహ్మము తెలియటం లేదు. నువ్వు బ్రహ్మమునే చూస్తున్నావంటే నీకు జగత్తు తెలియదు. యథార్థంగా జగత్తు ఉన్నది కాదు, ఉన్నదాని వలె కనపడుతున్నది. దానికి ఉదాహరణగా ఏమంటాడు? సినిమాలో ఎన్టీ రామారావు అరుణ్ గోవిలో రాముడి వేషం వేశాడు. వేషమే రాముడిది కానీ యథార్థంగా వాడెవరు? అరుణ్ గోవిల్. వాడు రాముడు కాలేదు కానీ రాముడిలాగా మాట్లాడుతున్నాడు. రాముడు ఏం మాట్లాడాలో అవే మాట్లాడుతున్నాడు. అంటే రాముడి వేషంతో తాదాత్మ్యం చెందాడు అరుణ్ గోవిల్. అట్లా ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తుతో నువ్వు తాదాత్మ్యం చెందావు. నువ్వు అలాగే వ్యవహరిస్తావు. అలా వ్యవహరించకపోతే తప్పు కదా. నువ్వు పరబ్రహ్మమైన నువ్వు ఏమైనావు? ఇప్పుడు జీవుడుగా వ్యవహారం చేస్తున్నావు. ఈ జీవత్వం అన్నది నువ్వు వేసుకున్నటువంటి కాస్ట్యూమ్, నువ్వు వేసుకున్న తొడుగు. ఈ తొడుగులో నువ్వు వ్యవహారం చేస్తున్నావు. వేదం ఇది చెప్తేనే నమ్మమంటున్నాడు, ఇంకోటి చెప్తే నమ్మద్దు. అలా అటువంటిప్పుడు సెట్ మీద నుంచి దిగగానే, దిగకపోయినా సెట్ మీద ఉన్నప్పుడు కూడా అరుణ్ గోవిల్కి తెలుసు నేను అరుణ్ గోవిల్ నేను రాముడిని కాలేదు అని. రాముడు చేసినటువంటి పాపపుణ్యాలతో అరుణ్ గోవిల్కి సంబంధం లేదు. అరుణ్ గోవిల్ ఇప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు సీతని అడవిలో దించిరా లక్ష్మణ అని చెప్పాలి నువ్వు ఇప్పుడు మాట అన్నాడు. ఆమె నిజంగా సీత కాదు, ఆమెను నిజంగా అడవిలోనూ దింపలేదు. ఎందుకంటే అడవిలో దింపమని ఇంతసేపు చెప్పి నిన్ను అడవిలో దించానమ్మా సీతమ్మ అని లక్ష్మణస్వామి చెప్పిన తర్వాత సెట్ మీద నుంచి దిగగానే ఇదే లక్ష్మణుడు వాడి కారులో ఎక్కించుకుని ఆ సీత వేషం వేసిన ఆవిడ్ని తీసుకుని పోతున్నాడు. కాబట్టి ఆమెను అడవిలో దించితే కదా వీడికి పాపం రావాలి. ఎప్పుడైతే నువ్వు జీవుడివి కావు అని నీకు తెలుస్తుందో, జీవత్వంతో ఏ కర్మ చేసినా నీకది అంటదు. నీవు పాపపుణ్యాల నుంచి బయటికి పోయేటువంటి మార్గం ఇది. కానీ ఊరికినే నాకు పాపం పోతుంది, నాకు పుణ్యం వస్తుంది అంటే మాత్రం అలా రావు. పాపపుణ్యాలనేవి అసలు లేవని కొంతమంది లేవనే అంటున్నారు. లేవటానికి వీలు లేదు. ఒక బంతిని గోడకేసి మనం కొడితే ఆ బంతి తప్పకుండా తిరిగి వస్తుంది. ఎంత ఫోర్స్ తో నువ్వు కుట్టావో అంతే ఫోర్స్ తో అది మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. అలా ఎంత కర్మను నువ్వు ఏ భావనతో చేశావో ఆ కర్మ ఆ చోటు వరకు వెళ్ళి, అంటే బంతి ఎక్కడి దాకా వెళుతుంది? గోడ ఎక్కడి దాకా ఉందో ఆ గోడ దాకా వెళ్ళి వెనక్కి వస్తుంది. నీ కర్మ ఎక్కడి దాకా వెళుతుంది? దాన్ని అడ్డగించే చోటు ఎక్కడుందో అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ నీకే తిరిగి వస్తుంది. పాపం గాని పుణ్యం గాని. ఎప్పుడు నీకు పాప పుణ్యాలు పోతాయి? ఎప్పుడు నీకు గురువు దొరికితే పాప పుణ్యాలు పోతాయి? గురువు దొరికితే పాప పుణ్యాలు పోవు. గురువు నీ పాప పుణ్యాలను తీసేయలేడు. ఎందుకంటే వాడు కూడా నీలాంటి మనిషి. గురువును నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నావు. ఎవరు సాక్షాత్ పరబ్రహ్మ? ఆ గురువులో ఉన్నవాడెవడో వాడు పరబ్రహ్మ. వాడు నీ లోపల కూడా ఉన్నాడనే కదా తత్వమసి మహావాక్యం చెప్తోంది. ఇంకోడెవడో గురువు వాడు నీ కష్టాలు సుఖాలు తీసేసేవాడు కాదు, నీ పాప పుణ్యాలు వాడు తొలగించేవాడు కాదు. తొలగించే శక్తి వాడికి ఉంటే వాడి పాప పుణ్యాలే తొలగించుకుంటేవాడు. వాడు కూడా నీలాగే కర్మ అనుభవిస్తున్నాడు కదా. అనుభవిస్తున్నాడంటే శంకరుడంతటి వాడికే మరి వ్యాధి వచ్చింది.
రామకృష్ణ పరమహంసకి వ్యాధి వచ్చింది మరి కదా. మరి ఆ దేహం వ్యాధితో బాధపడుతూ ఉంటే మీరు గురువు కదా మీకు ఎందుకు వ్యాధి వచ్చింది అని క్వశ్చన్ చేస్తే ఆయన జవాబు చెప్పలేడు. ఎందుకని ఆయనకు కూడా పాపపుణ్యాల ఫలితాలు ఉన్నాయి. ఉండకపోతే ఆయన దేహం ధరించడు. దేహం ధరించాడంటే ఆయన పాపపుణ్యాలు అనుభవిస్తున్నాడు. మరి ఆయనే పాపపుణ్యాలు అనుభవిస్తూ నీ పాపపుణ్యాలు ఎలా తీసేయగలుగుతాడు? కాబట్టి తీసేయలేడు. నేనే డబ్బులు లేక అడుక్కు తింటూ ఉంటే నీకు నేను ₹1,00,00,000 ఎట్టిస్తాను. అందరు ఏమంటారంటే ఆయన ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు చాలా సంపదిస్తాడు, కోట్లు ఇస్తాడు. అయితే నేనేం చెయ్యాలి? ముందు ₹10,000 ఆయనకి ఇచ్చేసిరండి. 10,000 ఇచ్చి పాద పూజ చేసుకురండి. రామ్మ పాద పూజ చేసుకురండి అంటాడు. ఆయన నాకు ₹1,00,00,000 ఇవ్వగలవాడు. ఆయన 10,000 ఎందుకు నా దగ్గర తీసుకోవాలి? దాని మీద కూర్చోము. నువ్వు కింద కూర్చోలేవు కదా. వద్దు కూర్చోగలవా? దానికి కాలు ఆపరేషన్ కూర్చో. అందుకని నీ పాపపుణ్యాలను ఎవడో తొలగిస్తాడు అంటే పిచ్చి మాట కూడా నమ్మవాకండి. నీకు శాస్త్రం కరెక్ట్ గా తెలిస్తే నువ్వు నమ్ము. మరి నా పాపపుణ్యాలు ఎట్లా పోతాయి? పాపపుణ్యాలు పోకపోతే నాకు మోక్షం రాదు. పాపపుణ్యాలు ఎలా పోతాయి అంటే నువ్వు రాముడివి అని నువ్వు రాముడు కాదు, అరుణ్ గోవిల్కి నేను అరుణ్ గోవిల్ను అని తెలిసి రాముడు వేషం వేస్తున్నాడు. రాముడుగా చేసిన పాపం కానీ పుణ్యం కానీ వాడిని అంటను. అట్లా నువ్వు పరబ్రహ్మవి అని తెలుసుకుంటే పరబ్రహ్మగా నువ్వు ఉన్నప్పుడు దేహం ధరించే ఉన్నావు. నువ్వు ఈ దేహంతో చేసిన పాపపుణ్యాలు నిన్నంటావు. ఎందుకంటే నువ్వు దేహం కాదు అని నిర్ణయించుకున్నావు. ఎప్పుడు నేను దేహం కాదని నిర్ణయించుకున్నాను? అహం బ్రహ్మాస్మి అన్న రోజే నిర్ణయించుకున్నాను. నేను పరబ్రహ్మను, నేను శరీరం కాదు అని నిర్ణయించుకున్న రోజే నాకు పాపము పుణ్యము లేదు. అయితే నాకు అది నిలబడలేదు కాబట్టి నేను మళ్ళీ 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 అయ్యో నేను పాపంలో పుణ్యంలో పడుతున్నానే అని అనుకుంటున్నాను. కానీ యథార్థంగా ఈ శరీరం వేరు, నువ్వు వేరు అని తెలిసిన వాడికి శరీరం చేసేటువంటి కర్మతో వాడికి ఏ విధమైన సంబంధము లేదు. అయితే మనం ఏం చేస్తామంటే కర్మ చేసినంతసేపు శరీరంతో సంబంధం పెట్టుకుంటాం. తర్వాత నేను బ్రహ్మమును, నాకు శరీర కర్మతో సంబంధం లేదు, నేను వదిలేశాను అంటాను. నువ్వు కర్మ చేస్తున్నప్పుడు కూడా ఆ అరుణ్ గోవిల్ చెట్టు మీద ఉండి రాముడుగా ఉన్నప్పుడు కూడా వాడు నేను అరుణ్ గోవిల్ అన్న స్ఫురణతోనే ఉన్నాడు. నేను నా భార్యని వెళ్ళగొట్టడం లేదు, ఆయన భార్య ఆయన ఇంట్లో ఉంది. ఇదంతా నేను వేస్తున్న నాటకము అని అనుకుని వేస్తున్నాడు కాబట్టి ఆయన కర్మ అంటదు. లేకపోతే సినిమాలో విలన్ గా వేషం వేస్తున్నవాడు ఎంతమందిని చంపుతున్నాడు, ఎంత చెడ్డగా మాట్లాడుతున్నాడు, ఎంతమందికి బాధ కలిగేటట్టుగా వ్యవహారం చేస్తున్నాడు. మరి వాడికి ఎంత పాపం రావాలి? మనం ఒక మాట అంటేనే మనకు అంత పాపం వస్తుందని భయపడుతుంటే మరి వాడికి ఎంత పాపం రావాలి? వాడికి పాపం రావట్లేదు. అలా నువ్వు పరబ్రహ్మవే అని తెలుసు, ఇదంతా నేను వేస్తున్న నాటకము అని అనుకుని వేస్తున్నాడు కాబట్టి ఆయన కర్మ అంటదు. లేకపోతే సినిమాలో విలన్ గా వేషం వేస్తున్నవాడు ఎంతమందిని చంపుతున్నాడు, ఎంత చెడ్డగా మాట్లాడుతున్నాడు, ఎంతమందికి బాధ కలిగేటట్టుగా వ్యవహారం చేస్తున్నాడు. మరి వాడికి ఎంత పాపం రావాలి? మనం ఒక మాట అంటేనే మనకు అంత పాపం వస్తుందని భయపడుతుంటే మరి వాడికి ఎంత పాపం రావాలి? వాడికి పాపం రావట్లేదు. అలా నువ్వు పరబ్రహ్మవే అని తెలుసుకుంటే తెలుసుకుని కర్మ చేస్తే అన్నప్పుడు కర్మ చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఎట్లా ఉండాలి? పరబ్రహ్మగానే ఉండాలి. మరి అప్పుడు కర్మ ఎట్లా చేయాలి? సాక్షిభావం వహించి ఇది దేహం డైలాగు, ఇది అది మాట్లాడుతోంది, నేను మాట్లాడటం లేదు అని తెలుసుకుని నువ్వు వ్యవహారం చేస్తే నీకు పాపపుణ్యాలు అంటావు. అంతేగాని పాపపుణ్యం అనేటువంటిది మనం సంపాదించుకున్నటువంటివి ఇంకెవడో దాన్ని తీసేస్తాడని కానీ ఇంకెవడో దాన్ని తగలబెడతాడని కానీ అంతవాడివి కాదు.
మొత్తం ఉన్నదంతా ఒక్క పరబ్రహ్మే ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు పరబ్రహ్మలు ఉండి జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవడం లేదు. జీవాత్మ అనేది ఒక పదార్థం కాదు, దీన్ని పరమాత్మలో ఐక్యం చేయటానికి అసలు జీవుడు లేడని తెలుసుకోవడమే. ఎందుకంటే ఇదేదో కాపర్ ముక్క, ఇదేదో రాగి ముక్క, ఇదేదో బంగారము. బంగారం కరుగుతూ ఉందిట, ఈ రాగిని తీసుకెళ్లి ఆ బంగారం ఆలో పడేశాడు. అది కరిగిపోయింది, అంతా కలిసి ఓ బంగారం ముద్ద తయారైంది. ఇప్పుడు రాగి ఎక్కడుంది? బంగారంలో ఉంది. మళ్ళీ నాకు కావాలంటే నేను ఆ రాగిని తీసేయగలను కదా. మరి అది కాదు జీవుడు బ్రహ్మలో ఐక్యం అవడం. జీవుడు బ్రహ్మలో ఐక్యం అవడం అలాంటిది కాదు. నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిశాయి. నది నీరు సముద్రంలో కలిసింది. కలిసిన తర్వాత ఇది గంగ నీరు, గంగ కూడా సముద్రంలో కలిసింది. ఇది కృష్ణ నీరు, ఇది గోదావరి నీరు. నాకు వేరు చేసి తీసుకురా చేయడానికి వీల్లేదు. అలా జీవుడు వెళ్ళి బ్రహ్మములో కలుస్తున్నాడు. కానీ అంటే రెండూ నీళ్లే, కృష్ణాయిలు వెళ్ళి నూనెలో కలిసినట్టు కాదు. జీవ బ్రహ్మ ఐక్యం లేదు. ఎందుకంటే జీవుడు అనేవాడు ఒక ఉనికిని నువ్వు ఒప్పుకుంటే నీకు అసలు వేదాంతం తెలియనట్టు. జీవుడు లేడు. జీవుడిని ఒప్పుకున్నావు అంటే పామును ఒప్పుకుని తీరాలి. పామును ఒప్పుకోవాలి అంటే తాడు మీద పాము పుట్టి ఉండాలి. తాడు మీద పాము ఎలా పుడుతుంది? పుట్టిన పాము ఎవరిని కాటు వేయకుండా ఎందుకు వదులుతుంది? తాడు మీద పాము పుట్టనే లేదు. మరి పుట్టని పాము నాకు ఎందుకు కనిపిస్తోంది? పాము ఎక్కడో పుట్టి ఉండాలి. పాము ఎక్కడ పుట్టింది అంటే పాముకు పుట్టుకొస్తాను నేనే, నా మనస్సే. నా మనస్సులో ఎలా పాము పుట్టింది? ఒక చచ్చిన వాడి మనస్సులో ఏం పుట్టటంలే, ఒక బతికున్న వాడి మనస్సులోనే పుడుతున్నాయి. భయం గాని, భ్రాంతి గాని, భ్రమ గాని ఎవరిలో పుడుతున్నాయి? బతికున్న వాడిలోనే పుడుతున్నాయి. బతికిన వాడికి చచ్చిన వాడికి తేడా ఏంటి? చచ్చిన వాడు ఆ తన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని లాక్కోలేకపోతున్నాడు, ఆ శక్తిని ఉపయోగించుకోలేకపోతున్నాడు. వాడు చచ్చినవాడు. బతికినవాడు ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు వాడిలో నుంచి పుట్టింది అంటే ఇప్పుడు పాము పుట్టుకకు కారణం ఎవరు? వాడిలో ఉన్న బ్రహ్మమే. అర్థమవుతుందా అమ్మా? చచ్చిన వాడిలో పాము పుట్టడం లేదు, చచ్చిన వాడికి భయం పుట్టడం లేదు. పాము కంటే మీకు భయం అంటే ఈజీగా అర్థమైపోతుంది. చచ్చిన వాడికి భయం పుట్టడం లేదు, చచ్చిన వాడికి ప్రేమ పుట్టడం లేదు, చచ్చిన వాడికి ద్వేషం పుట్టడం లేదు. చచ్చిన వాడిలోని ఇప్పుడు నీలో నుంచి పాము పుట్టింది అన్నావు, నువ్వు బతికుండకపోతే నీలో పాము పుట్టే అవకాశం లేదు. కాబట్టి నీ మనస్సులో పాము అనే భ్రమ కలిగించటానికి కారణం అంటే నీలో శక్తి ఉండబట్టే. అప్పుడు కారణం ఎవరవుతున్నారు? నీలో ఉన్నటువంటి ఆత్మే. అందుకని ఆత్మలో నుంచి జగత్తు పుట్టింది అంటున్నాను. కానీ యథార్థంగా ఆత్మలో నుంచి జగత్తు పుట్టదు. ఆత్మలో ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అన్నారే, ఆత్మ దాన్ని తెలియని వాళ్ళు ఎందుకు అవుతారంటే మీకు ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అన్న మాటని ఇక్కడ ఆత్మ ఉంది, ఈ ఆత్మలో నుంచి ఆకాశం పుట్టింది, ఈ ఆకాశంలోంచి వాయువు పుట్టింది, ఈ వాయువులో నుంచి అగ్ని పుట్టింది. ఎప్పుడు చెప్తారంటే మొట్టమొదట నీకు ఏది తెలియనప్పుడు ఇట్లా చెప్తారు. అప్పుడే నీకేం చెబుతారంటే నాయన మనిషి చచ్చిపోయేప్పుడు నీకు ఒక స్థూలం ఉంది, ఒక సూక్ష్మం ఉంది, ఒక కారణం ఉంది. నువ్వు చచ్చిపోయేటప్పుడు నీలో నుంచి సూక్ష్మ శరీరం కారణ శరీరం బయటకు వస్తుంది, అప్పుడు నీ శరీరం పడిపోతుంది అని చెప్తారు. శిష్యుడికి గురువు అంత తెలివి లేదు, వాడు సాధన చేసుకోలేదు, వాడికి తెలియదు కదా. అందుకని అవును గురువు గారు సూక్ష్మ స్థూల కారణ శరీరాలు 3 ఉన్నాయి, 2 శరీరాలు బయటకు వస్తే స్థూల శరీరం పడిపోతుంది, ఇది కరెక్టేను అంటాడు. గురువు కూడా ఇది కరెక్టేను అని చెప్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ శిష్యుని తీసుకెళ్ళి అంటే వాడి సాధన చేయించి కొంత చెప్పిన తర్వాత చెబుతాడు, ఉదయం నాయన స్వర్గం నరకం ఎక్కడా లేవు,
నీ చిత్తాకాశంలో, నీ చిదాకాశంలో, నీ దగ్గరే కదా ఉంది. స్వర్గం ఉంది, నరకం ఉంది. నీ చిత్తాకాశంలోకే నీ సూక్ష్మ శరీరం వెళుతోంది. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు కూర్చుని నేను హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళాను అని అనుకున్నా. ఫిజికల్ గా నేను కర్నూలు వెళ్ళాలంటే నేను రైలో బస్సో ఎక్కాలి. ఒక 2 గంటలేనో 4 గంటలో నేను, అంటే కాలము ఉంది, దేశం ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాదు, అది కర్నూలు. ఎందుకంటే ఇదొక దేశము, అదొక దేశము. నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేను, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేను. మధ్యలో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నాకు కొంత టైం కావాలి. దేశానికి కాలానికి నేను లోబడి ఉండాలి. అట్లా నువ్వు దేశానికి కాలానికి లోబట్టలేదు. చచ్చి స్వర్గానికి పోయినాను, చచ్చి నరకానికి పోయినాను అంటున్నాం కదా. ఇక్కడ చచ్చేది ఇక్కడ భూలోకంలో, పోయేది స్వర్గంలో. మరి ఇది దేశం, అది దేశం వేరు కదా. నేను స్వర్గంలో ఉంటే భూలోకంలో ఉండకూడదు, భూలోకంలో ఉంటే స్వర్గంలో ఉండకూడదు. ఇప్పుడు మనం చచ్చిపోయిన మన నాన్న గాని, మన తాత గాని, మన వాళ్ళందరూ ఏరి ఇక్కడ లేరు, కానీ ఎక్కడో ఉన్నారు. అంటే అక్కడ ఉంటే ఇక్కడ ఉండకూడదు కదా. మరి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కొంత టైం తీసుకుంది వాళ్ళకి. మనం ఆ లెక్కను మనం ఏం చెప్తున్నాము, నాయన 12 నెలల కాలం తీసుకుంటుంది వాళ్ళు ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళడానికి అని ఈ గురువే మళ్ళీ పాఠం చెబుతున్నాడు. తర్వాత ఇంక కొంతకాలం పోయినాక ఏం చెబుతున్నాడు నీకు, ఒరే నాయన అక్కడెక్కడో స్వర్గం నరకం లేవు, అవి నీ లోపలే ఉన్నాయి. నీ లోపలే నువ్వు చూస్తున్నటువంటి దాంట్లో నీ చిత్తంలో ఈ భూతాకాశం అంతా నీ చిత్తాకాశంలో ఇమిడిపోతోంది. ఇమిడిపోతుందా లేదా? ఇప్పుడు నయాగరా జలపాతం ఒకసారి నువ్వు ఊహించుకో. నీ లోపల చిత్తసాగరంలో ఉందా లేదా? నీ లోపల ఉంది. కర్నూలు పట్టణాన్ని మొత్తం తీసుకొచ్చి నీ చిత్తాకాశంలో ఇప్పుడు పెట్టగలవు. అలా నువ్వు వెళుతున్నప్పుడు మరణ సమయంలో నీవు నీ లోపలికి పోతున్నావు. గాలిని బయటకు వదులుతున్నావు కానీ నువ్వు నీ లోపలికి పోతున్నావు. అక్కడి నుంచి చిదాకాశంలోకి వెళ్తున్నావు. ఎక్కడికో వెళ్ళలేదు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు. అంటే ఇప్పుడు శిష్యుడు అడగాలి, గురువు గారు ఇంతకుముందు మీరు స్థూలంలో నుంచి సూక్ష్మం కారణం బయటకు వచ్చిందని చెప్పారు, ఇప్పుడు లోపలికి పోతుందంటారు. మీరు బయటకు వచ్చిన మాట రైటా, లోపలికి వెళ్ళిన మాట రైటా? అడుగుతాడు ఖచ్చితంగా. వాడికి ఏం చెబుతాడు, నాయన ఆ రోజు నీకు వ్యతిరేక బోధ చేశాను, ఈ రోజు నీకు అన్వయ బోధ చేస్తున్నాను. కాబట్టి అది రైటే, ఇది రైటే. నువ్వు ఆ క్లాస్ లో ఉన్నప్పుడు అది రైట్. ఇది విని ఒకళ్ళు వెళ్ళి శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి స్వర్గానికి పోతుంది అని ఒక మహనీయుడు మాట్లాడాడు. మాట్లాడంగానే నువ్వేం అర్థం చేసుకోవాలి, ఓహో వీడు వ్యతిరేక బోధ లెవెల్లో ఉన్నాడు, వీడు దీన్ని అక్కడికి పంపిస్తున్నాడు కనుకో. లేదండి అది ఎట్లా పోతుంది, మన లోపలికే పోవాలి కదా, మన చిత్తాకాశంలోకే కదా మనం పోయేది నువ్వు అడిగావు అనుకో. ఇప్పుడు ఏమనిపిస్తుంది, విన్నవాడికి ఎదురువాడికి ఏమనిపిస్తుంది, వీడికి ఎంత పొగరుంది, నాకే ఆత్మ తెలిసిన వ్యవహారం చేస్తున్నాను. నీకు నీ గురువు చెప్పే ఉంటాడు, నాయన ఇది అన్వయ బోధలో, ఇది వ్యతిరేక బోధలో, ఈ రెండు ఈ లెవెల్లో రైట్. నీకు అర్థం కాకపోతే ఇంకో 4 సార్లు నీ గురువుని అడుగు. నువ్వు అడగకుండా వెళ్ళి అలా మాట్లాడితే ఏమవుతుంది కదా. పరాపశ్యంతి మధ్యమా వైఖరిలో ప్రతి క్షణంలో నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. వాడిని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయవా. ఎప్పుడూ నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచించుకో, నువ్వు ఏ లెవెల్లో ఉన్నాను అని నువ్వు ఊహించుకో. చిత్తాకాశంలో ఉన్నావా, అనవసరంగా వాక్శక్తిని వేస్ట్ చేయకూడదు. అనవసరమైన బ్రహ్మ విషయం తప్ప ఇంకో మాట మాట్లాడితే ఆ వాక్కు నీకు వేస్ట్ అయిపోయినట్టు. ఇంకో మాట మాట్లాడేటప్పుడు ఈ మాట నాకు అనవసరం కదా, నేను ఎందుకు మాట్లాడాలి అని అనుకుని నువ్వు ఆ మాటను లోపల విత్డ్రా చేసుకో. అలా విత్డ్రా చేసుకుని 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే నీకు వశ్యవాక్ వస్తుంది. నువ్వేం మాట్లాడితే అదే అవుతుంది. వాక్శక్తిని వృధా చేయకుండా దాచుకో. అయితే అప్పుడు బాగా నేను 12 ఏళ్ళు చాలా సాధన చేసి వాళ్ళందరినీ తిట్టి పారేస్తాను అంటే సరే ఆలోచించు. అందుకని నీకు ప్రతి లెవెల్లో పాఠం చెప్తున్నప్పుడు గురువు నీకు అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటాడు. నాయన నీకు అర్థమైందా, నీ కాదు నీకు అర్థమైందా, నీకు అర్థం కాకపోతే ఇప్పుడు అడుగు.
ఆత్మ పరమాత్మలో విలీనం కావడము అనే పద్ధతి లేదు. అసలు ఆత్మ లేనే లేదు. ఉన్నది పరమాత్మే. ఉన్న పరమాత్మ నాకు జీవుడు ఎందుకైనాడు అని ప్రశ్న మీకు వస్తే గంట అయిపోతే వాళ్ళు చేస్తారు. గంట అయిపోయిందేమో అని మీరు చూస్తున్నారు. అది అసలు ఆత్మ జీవుడు ఎందుకైనాడు అనే సమస్య వస్తే జీవుడు ఎందుకైనాడో చూడండి. ఇక్కడంతా ఖాళీ స్థలమే ఉంది.